యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజయం ఎల్లప్పుడూ నీతోనే అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనం ప్రకారం, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను అరణ్యంలో సుదీర్ఘమైన కష్టతరమైన మార్గంలో నడిపించాడు. ఎందుకంటే వారి జీవితంలో ఎదుర్కోబోయే శ్రమలు మరియు ఎటువంటి యుద్ధాలనైనా ఎదుర్కోగలిగిన సామర్థ్యం వారిలో ఉన్నప్పుడే వాగ్దాన దేశమైన కనానును స్వాధీనం చేసుకోగలరని దేవుని ఉద్దేశం. వారంతట వారు పొందలేని విజయాలు దేవునిపై ఆధారపడితే తప్ప పొందలేరని, అంతేకాదు దేవుడు తనను తాను బయలుపరుచుకొని ఆయనపై పూర్తిగా ఆధారపడే జీవన శైలిని కలిగి ఉండాలని ఆ అరణ్య మార్గంలో నడిపిస్తూ నేర్పించాడు. ఈ అనుభవంలో మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపించినా ఆయన మిమ్మల్ని కాపాడుకోగలడని మీరు నిశ్చయించుకోవచ్చు. అతను ఎప్పుడూ మనం భరించగలిగేటంత శ్రమలను మాత్రమే అనుమతిస్తాడు. అట్టి శ్రమలను అధిగమించే సామర్థ్యం కూడా నేర్పిస్తూ ఉంటాడు. ఈ అనుభవాలలో మనకు అవసరమైన బలం కోసం నిరంతరం ఆయనపై ఆధారపడడం నేర్చుకుంటే ఎంత ధన్యత! దేవుడు మిమ్మల్ని ఏదైనా చేయమని చెప్పినప్పుడు దానిని సాధించగలం లేదా దానిపై ఖచ్చితంగా విజయం పొందుకోగలం. కాబట్టి మనం వెనకడుగు వేయనక్కర్లేదు. పరిస్థితులు చేజారుతున్నప్పుడు లేదా కష్టతరంగా అనిపించినప్పుడు ఆయనతో ఎక్కువ సమయం గడపండి. ఆయనపై ఎక్కువగా ఆధారపడండి. ఆయన నుండి మరింత కృపను పొందుకోగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. కృప అనేది దేవుని శక్తి. ఈ శక్తి మనం చేయలేని వాటిని, పొందుకోలేని విజయాలను దేవుడు మన ద్వారా విజయవంతులను చేయిస్తుంది. దేవునికి తెలుసు, సులువైన మార్గం మనకు ఎల్లప్పుడూ ఉత్తమమైన మార్గం కాదని. క్లిష్టమైన మార్గంలో దేవుడు మనకు నేర్పించే క్రమంలో మన జీవితంలో క్రొత్త అనుభవాలు నేర్చుకుంటూ అడుగులు ముందుకు వేద్దాం. విజయం ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.